హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మన ట్రిక్. మీరు గ్రాడ్యుయేటా, ఫ్రెషరా, జాబ్ కోసం వెయిటింగ్ చేస్తున్నారా? అలాగైతే ఈ వీడియో అయితే మీకోసం. ఎందుకంటే వీడియోలో అయితే గోల్డెన్ ఆపర్చునిటీ చెప్తాను. వైజాగ్లో పాత్ర ఇండియా బీపీఓ సర్వీసెస్ ఉన్నది కదా, వాకింగ్ డ్రైవ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఫ్రెషర్స్కి అయితే ఇది డైరెక్ట్ ఇంటర్వ్యూ ఛాన్స్ అంట. సాలరీ, బెనిఫిట్స్, ఎలిజిబిలిటీ ఏంటి, డాక్యుమెంట్స్ ఏంటి, అలా అన్నీ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, బికాజ్ లాస్ట్లో అయితే రిజిస్ట్రేషన్ టిప్స్ కూడా షేర్ చేస్తాను. కంపెనీ నేమ్ వచ్చేసరికి పాత్ర ఇండియా బీపీఓ సర్వీసెస్ అనమాట. లొకేషన్ అయితే వైజాగ్లో. రోల్ అయితే ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్. వాకింగ్ డేట్ అయితే 25th July 2026 అనమాట. ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ కంపల్సరీ అని చెప్పారు. రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇంటర్వ్యూ స్లాట్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇన్విటేషన్ ఈమెయిల్ వచ్చిన క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అయితే అలౌ చేస్తారని చెప్పారు. ఇప్పుడైతే మనం ఎవరు ఎలిజిబిలిటీ చూద్దాం. ఎవరు అప్లై చేయొచ్చు అసలు? ఎనీ గ్రాడ్యుయేట్, బీఎస్సీ, బీఈఏ, బీకామ్, బీసీఏ, బీటెక్, బీఈ, బీ ఫార్మసీ కూడా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ కూడా అప్లై చేయొచ్చు అనమాట. ఎవరికైతే ఎలిజిబిలిటీ లేదంటే ఐటీఐ అండ్ డిప్లొమా క్యాండిడేట్స్కి అయితే రిక్వైర్మెంట్ లేదని అయితే చెప్పారు. ఫ్రెషర్స్ కూడా అప్లై చేయొచ్చు, ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేయొచ్చు అంటే చెప్పారు. ఇంపార్టెంట్ కండిషన్స్ ఏంటంటే లాస్ట్ 2 monthsలో పాత్ర ఇంటర్వ్యూ అటెండ్ అయితే మళ్ళీ అప్లై చేయలేరు. కంపెనీ అప్లికేషన్ ఫీజ్ ఆర్ రిజిస్ట్రేషన్ ఫీజ్ ఏమీ ఛార్జ్ చేయదు. సో ఎవరైనా మనీ అడిగితే బిలీవ్ చేయకండి. కంపెనీ ఎక్స్పెక్ట్ చేస్తున్న స్కిల్స్ అయితే గుడ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్, టైపింగ్ స్పీడ్ అయితే 22 to 25 మధ్యలో ఉండేలాగా చూసుకోండి. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ నైట్ షిఫ్ట్కి రెడీగా ఉండాలి. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కూడా రెండు యాక్సెప్ట్ చేయాలి. ఆఫీస్ నుండి అయితే 75 km రేడియస్లో ఉండాలి. పాత్ర ప్రొవైడ్ చేస్తున్న బెనిఫిట్స్ ఏంటంటే నైట్ షిఫ్ట్ అలవెన్స్, పీఎఫ్, ఈఎస్ఐసి అండ్ గుడ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. కెరియర్ స్టార్ట్ చేయడానికి ఇది ఏదైతే చాలా మంచి ఆపర్చునిటీ అయితే చెప్తాను. ఇంటర్వ్యూకి కంపల్సరీగా కెరియర్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అయితే అప్డేటెడ్ రెజ్యూమే, ఇంటర్వ్యూ ఇన్విటేషన్ ఈమెయిల్ ప్రింట్. ఆల్రెడీ చెప్పాను కదా, మనం అయితే రిజిస్ట్రేషన్ ఫిల్ చేశాక మనకైతే ఈమెయిల్ వస్తుంది. ఎవరైతే ఈమెయిల్ వస్తుందో ఇంటర్వ్యూది వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ అనేసి, వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూకి వెళ్ళాలి. అప్పుడు వెళ్ళే ముందు అయితే మన ఇంటర్వ్యూకి ఏదైతే ఇన్విటేషన్ మెయిల్ వచ్చిందో అదైతే ప్రింట్అవుట్ తీసుకుని అయితే పట్టుకుని వెళ్ళాలన్నమాట. గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అండ్ ఆల్ సెమిస్టర్ మార్క్స్ మెమోస్ కూడా తీసుకుని వెళ్ళాలి. వితౌట్ డాక్యుమెంట్స్ ఇంటర్వ్యూ కంప్లీట్ అవ్వకపోవచ్చు అని కూడా చెప్పారు. రిజిస్ట్రేషన్ ఫామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్ అండ్ పిన్నెడ్ కామెంట్స్లో అయితే మెన్షన్ చేస్తాను, చూడండి. ఇప్పుడైతే మనం ఎలా ఫిల్ చేసి చూద్దాం. ఇదిగోండి, ఆల్రెడీ చెప్పాను కదా, పాత్ర వాకింగ్ డ్రైవ్ అట్ వైజాగ్, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫామ్ 2026 ప్రేయర్ ట్రైనింగ్. ప్లీజ్ ప్రొవైడ్ యువర్ ఇన్ఫర్మేషన్ యాక్యురేట్లీ. చెప్పాను కదా ఆల్రెడీ, ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం యాక్యురేట్గా ఉండాలి. ఒకవేళ మీరు సెలెక్ట్ అయ్యి ఇంటర్వ్యూ అన్ని స్టెప్స్ క్రాక్ చేసిన ఒకవేళ మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ తప్పు అయి ఉంటే మేబీ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అది కూడా మనకి ఇంపార్టెంట్ పాయింట్స్లో కూడా చెప్పారు వాళ్ళైతే. సో మనమైతే ఇన్ఫర్మేషన్ మాత్రం యాక్యురేట్గా ఇచ్చేద్దాం. చూడండి, క్యాండిడేట్ ఫుల్ నేమ్ పక్కన కూడా చూడండి, యాజ్ పర్ ఆధార్ కార్డులో ఎలాగుందో అలాగే ఇవ్వాలి మీ ఫుల్ నేమ్ అనేది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అప్పుడు చెకింగ్ అవుతుంది. అండ్ ఈమెయిల్ అయితే మీరు యాక్టివ్గా ఉండేది ఇవ్వండి. కాంటాక్ట్ నెంబర్ కూడా యాక్టివ్గా ఉన్నదే ఇవ్వండి. ఎందుకంటే మేబీ మీకు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఈమెయిల్స్ అయితే అన్నీ మనకు అఫీషియల్ మెయిల్స్ అనేవి పాత్ర నుంచి అనేవి ఈమెయిల్కే వస్తాయి. అండ్ మీకు ఇంటర్వ్యూస్ గురించి కానీ దేని గురించి అయినా కాంటాక్ట్ అవ్వడానికి అయితే మీకు ఫోన్ చేస్తారు సమ్ టైమ్స్. సో కాంటాక్ట్ నెంబర్ కూడా యాక్టివ్లోనే ఇవ్వండి. జెండర్, దాని తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, క్వాలిఫికేషన్, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ ఇయర్, యూనివర్సిటీ నేమ్, గ్రాడ్యుయేషన్ స్కోర్ అండ్ పర్సంటేజ్. గ్రాడ్యుయేషన్ స్కోర్ ఆర్ పర్సంటేజ్ అనేది మనం మెన్షన్ చేయండి. కాలేజ్ నేమ్ మెన్షన్ చేయండి. అండ్ నేను ఆల్రెడీ చెప్పిన నైట్ షిఫ్ట్ అయితే మ్యాండేటరీ, ఎస్ అని పెట్టండి. దాని తర్వాత ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్, రెండింటికి యాక్సెప్ట్ అయితే చేయాలన్నమాట మనమైతే. మీరు ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోతే ఈ ఆఫర్కి అయితే మీరు ఎలిజిబిలిటీ అవ్వదు. ఎస్ అని పెట్టండి, మ్యాక్సిమం ఎస్ అని పెట్టండి. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చాలా అంటే చాలా క్యాండిడేట్స్కి అయితే ఈసారి ఇస్తున్నారనమాట, మనకైతే అఫీషియల్గా తెలిసిందే. సో మీరైతే వర్క్ ఫ్రమ్ హోమ్, మ్యాక్సిమం వర్క్ ఫ్రమ్ హోమ్ రావచ్చు, సమ్ ఆఫ్ టైం వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఇస్తారు. సో ఎస్ అని పెట్టండి, భయపడకండి. అండ్ ఆర్ యూ ఫ్రెషర్, ఎక్స్పీరియన్స్. మీరు ఒకవేళ ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ అని పెట్టండి. ఎక్స్పీరియన్స్డ్ అయితే మీరు ఎక్స్పీరియన్స్ లెటర్ కూడా తీసుకెళ్ళండి మీతో పాటు ఇంటర్వ్యూ టైంకి. వేర్ యూ ఆఫర్డ్ అండ్ వర్క్డ్ ఫర్ ఎనీ పొజిషన్ విత్ పాత్ర ఎర్లియర్.
అంటే మీరు ఒకవేళ ముందుగా పాత్రలో వర్క్ చేస్తుంటే ఎస్ అని పెట్టండి. ఎస్ అని పెట్టి మీ ఎంప్లాయీ ఐడి అండ్ ఇయర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే మీరు ఎప్పుడు వర్క్ చేశారు కూడా, ఎప్పుడు జాయిన్ అయ్యారో కూడా మీరు మెన్షన్ చేయండి. మీరు ఒకవేళ చేయలేదు మీరు ఒకవేళ పాత్రలో వర్క్ చేయలేదైతే ముందుగా అంటే నో అని పెట్టేయండి, ఏం పర్లేదు. డూ యూ హ్యావ్ యువర్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అండ్ ఆల్ సెమిస్టర్ మార్క్ షీట్స్? మీ మార్క్ షీట్స్, మెమోస్ అండ్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ ఒకవేళ మీ దగ్గర ఉంటే ఎస్ అని పెట్టండి. మ్యాక్సిమం ఎస్ అని పెట్టండి, ఎందుకంటే మన దగ్గర సర్టిఫికేట్ మీ దగ్గర ఒరిజినల్ సర్టిఫికేట్ లేకపోయినా మార్క్స్ మెమోస్ అయితే ఉంటాయి కదా, ఇయర్ ఇచ్చేస్తారు. సో ఎస్ అనే పెట్టండి, అవి మీరు తీసుకుని వెళ్ళండి. డూ యూ లీవ్ విత్ ఇన్ 75 km రేడియస్ అట్ ది ఆఫీస్? ఆల్రెడీ చెప్పాను కదా, ఆఫీస్ నుంచి అయితే 75 km రేడియస్లో ఎవరు ఉన్నారో వాళ్ళు అయితే అప్లై చేయొచ్చు. మీరు అప్లై చేయొచ్చు, ఎందుకంటే చాలామంది ఇక్కడ జాబ్స్ కోసం అనేసి దానికోసం అనేసి వైజాగ్ అయితే చాలామంది వస్తారు కదా, వాళ్ళు కూడా అప్లై చేయండి. ఎందుకంటే మీరు విత్ ఇన్ లివింగ్ 75 kmలోనే ఉండొచ్చు. సో ఎస్ అని పెట్టండి, డోంట్ వరీ. కరెంట్ లొకేషన్, మీరు ప్రజెంట్ ఏ లొకేషన్లో ఉన్నారో ఆ లొకేషన్ అయితే పెట్టండి. తర్వాత సబ్మిట్ చేయండి. సబ్మిట్ క్లిక్ చేసి సబ్మిట్ అయితే చేయండి. ముందే చెప్పాను, యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఫిల్ చేయండి, రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఫిల్ చేయకండి. ఓకేనా ఫ్రెండ్స్? వైజాగ్ గ్రాడ్యుయేట్స్కి అయితే చాలా మంచి ఆపర్చునిటీ అయితే చెప్తాను. ఇంటర్వ్యూ ఫ్రీ, రిజిస్ట్రేషన్ ఫ్రీ, ఫ్రెషర్స్కి డైరెక్ట్ ఛాన్స్. బీపీఎన్ చూడకుండా ఫస్ట్ మనం ఏదో ఒక దాంట్లో ఎక్స్పీరియన్స్ అనేది మనకు అలవాటు అవుతుంది, అంటే కంపెనీ నేచర్ మొత్తం అంతాను. సో దాని తర్వాత మీరు అనేది చేంజ్ అయినప్పుడు చూసుకుందాం. సో ఫస్ట్ అయితే దీంట్లో ట్రై చేయండి, ట్రై చేయడంలో తప్పలేదు కదా, సో ట్రై చేయండి. లేట్ చేయకుండా అయితే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయండి. అండ్ రిజిస్ట్రేషన్ లింక్ అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒక స్మాల్ రిక్వెస్ట్, వీడియోని ఇక్కడ వరకు చూశారు కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మన ఛానల్లో ఎలాంటి డైలీ ప్రైవేట్ జాబ్, గవర్నమెంట్ జాబ్, వాకింగ్ డ్రైవ్స్, ఇంటర్న్షిప్ అప్డేట్స్ అండ్ కాంపిటేటివ్ ఫీల్డ్ ఆల్ కరెంట్ అఫైర్ డీటెయిల్స్ కూడా వస్తూనే ఉంటాయి, సో మిస్ అయిపోతారు. ఇంకా ఏంటంటే మన వాట్సాప్ ఛానల్లో అయితే డైలీ కరెంట్ అఫైర్ నోట్స్, పీడిఎఫ్స్, జాబ్ నోటిఫికేషన్స్ కూడా మన వాట్సాప్ ఛానల్ అయితే షేర్ చేస్తాం. లింక్స్ అన్ని కూడా దాంట్లోనే షేర్ చేస్తాం. ఎవరైనా ఇంకా మన వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే లింక్ అయితే మన డిస్క్రిప్షన్ అండ్ పిన్నెడ్ కామెంట్స్లో అయితే షేర్ చేస్తాను. ఎవరైనా మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేస్తారో అయితే కామెంట్లో అయితే డన్ అని టైప్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ముఖ్యంగా ఎవరైతే బీఎస్సీ, బీకామ్, నేను చెప్పాను కదా ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ ఎవరెవరికి ఎలిజిబిలిటీ, వాళ్ళందరికీ అయితే షేర్ చేయండి. ఎందుకంటే ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే నెక్స్ట్ ఆపర్చునిటీ అయితే మిస్ అయిపోతారు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.